మీ పిల్లల వయసు 16 ఏళ్ళ అయితే ఈ వీడియో చూడండి. దాంట్లో ఏముందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్తులో కొన్ని ఉద్యోగాలు పోతాయని. అన్లిష్ అప్డేట్స్ కి స్వాగతం. నా పేరు వంశీ. ప్రజెంట్ డేట్ వచ్చేసరికి మార్చి 7, 2026. టైం వచ్చేసరికి ఈవినింగ్ 4:30 అయితే అవుతుంది. ఇప్పటి వరకు నా న్యూస్ అయితే ఇవి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ కి ఇంకా హైప్ ఆప్షన్ అయితే రాలేదు. సో మీరు ఈ వీడియోకి అయితే గట్టిగా టార్గెట్ అయితే 100 లైక్స్ పెడుతున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియో మరి కొంతమంది రీచ్ అవుతుంది ఇలాంటి అప్డేట్స్ అన్ని. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా అప్డేట్స్ వీడియో అయితే వెళ్ళిపోదాం. రీసెంట్గా ఇంటర్నెట్లో ఈ ఫోటో అయితే బాగా వైరల్ అవుతుంది. మ్యాటర్లోకి వెళ్తే మనం డాగ్స్ పెంచుకుంటాం కదా, కుక్కల్ని నేను పెంచుకుంటాం, ఎవరైనా కాపలా కోసం వాటి కోసం పెంచుకుంటాం. కానీ ఒక అతను డిఫరెంట్గా థింక్ చేశాడు. వాటిని కూడా వదలలేదు ప్రమోషన్స్కి. ఎవరైనా ఒక బ్రాండ్ కానీ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే హోర్డింగ్స్ అవి యూజ్ చేస్తాం కదా. సో ఇతనైతే డిఫరెంట్గా థింక్ చేశాడు. కుక్కలు ఉంటాయి కదా, కుక్కలు వాటికైతే మామూలుగా టీషర్ట్ టైప్లో ఒక ప్రమోషన్స్ వేసి వాటి బ్రాండ్ లోగో వేసేసి టీషర్ట్ టైప్లో చేసేసి ఇంకా వీధి మీద వదిలేస్తున్నాడు. సో దీనివల్ల ఏంటంటే ప్రమోషన్కి ఎక్కువ పెట్టవసరం లేదు. ఇండియాలో 3 కోట్ల డాగ్స్ అయితే ఉండే, వాటికి కూడా చేద్దామని ప్లాన్ అయితే చేస్తున్నారు. సో ఎలా ఆలోచిస్తున్నారు ఏందో మనకు అర్థం కావట్లేదు. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఈ కాన్సెప్ట్ అంట స్టే యాజ్ ఏ సర్వీస్ అంటారంట. సో ఇలా చేయడం వల్ల కుక్కలకి కేరింగ్ చేయొచ్చు అంట, ఫుడ్ పెట్టొచ్చు అంట. గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ చూసుకుంటే సాధారణంగా మనిషికి అయితే ఎన్ని పళ్ళు ఉంటాయి? 32, 36, 32 ఉంటాయి కదా. రీసెంట్గా మలేషియా చెందిన ప్రతాప్ అనే వ్యక్తికి అయితే ఏకంగా 42 పళ్ళు అయితే ఉండే. అంటే అర్థం చేసుకోండి, 32కి 42కి ఎంత తేడా, 10 డిఫరెన్స్ అయితే ఉంది. అయితే ఆ 42 పళ్ళు వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ డాక్టర్ కాడికి వెళ్ళి చెకప్ చేసి అతను చూపించేసరికి 42 పళ్ళు ఉండి వాళ్ళ పేరెంట్స్ అయితే షాక్ అయ్యారు ఫస్ట్. తర్వాత ఇంకా డాక్టర్ కూడా షాక్ అయిపోయారు. సో ఇంక తర్వాత వీళ్ళు గిన్నీస్ రికార్డ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని మనోడికి ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే ఇచ్చారు. సో ఇట్లా ఉంటే ఎక్కడ ఏ రికార్డులు బ్రేక్ అవుతాయో, ఏ రికార్డు క్రాస్ అవుతాయో మనకు తెలియదు. కొత్త రికార్డులు వస్తూ ఉంటాయి, ఇంకా రెడీగా ఉండి చూడడానికి. నెక్స్ట్ చూసుకుంటే చూపు లేని వ్యక్తి ఎవరు సాయం లేకుండా ఒక షాప్లో అయితే ఫోన్పే ద్వారా మనీ అయితే సెండ్ చేశాడు. చాలా మందికి అయితే రోడ్ వచ్చింది. సో అతను అడిగితే అతను ఏం చెప్పాడంటే, మామూలుగా మనం ఏదైనా నెంబర్కి ఇప్పుడు వాటిలో మనం పెద్దగా యూజ్ చేయం, కానీ మనం ఒక నెంబర్ 1, 2 నొక్కినప్పుడు సౌండ్స్ వస్తాయి కదా, ఆ సౌండ్స్ని ఐడెంటిఫై చేసుకొని వాటి ద్వారా 1, 2 నెంబర్స్కి ఏ శబ్దం వస్తుందో వాటి ద్వారా అయితే ఫోన్పే పేమెంట్స్ అయితే షాప్ వాళ్ళకి సెండ్ చేశాడు. సో ఇది చాలా ఇన్స్పిరేషను. మన కళ్ళు ఉన్నా కూడా మనం ఒక్కోసారి పిన్ మిస్టేక్ కొట్టడం కానీ మనీ మిస్టేక్ కొట్టడం జరుగుతుంది. అతను కళ్ళు లేకపోయినా కూడా అతనున్న సంకల్పంతో కొట్టాడంటే చాలా గ్రేట్ విషయం. సూపర్. రీసెంట్గా హర్ష గోయంక్ అనే ఒక పారిశ్రామిక వ్యక్తి అయితే ఒక డేటాని అయితే రిలీజ్ చేశాడు. దాంట్లో ఏముందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్తులో కొన్ని ఉద్యోగాలు పోతాయని, కనపడకుండా పోతాయని చెప్పాడు. వాటిలో చాలా మంది ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ప్రెజర్. అతను చెప్పిన వాటిల్లో ఎక్కువగా 2028 నాటికి 2030 నాటికంటే ఎక్కువగా టీచర్స్, డ్రైవర్స్, కోడింగ్ జాబ్స్ కూడా పోయే అవకాశం ఉందని హర్ష గోయంక్ చెప్పాడు. ఫ్యూచర్లో 2030 నాటికి ఇంకా డాక్టర్లు, ఆర్టిస్టులు, లాయర్లు, ఫ్యాక్టరీలు ఉద్యోగాలు ఇంకా ఈ ఏ వల్ల ప్రాబ్లంలు పడతాయని అతనే చెప్పాడు. సో మీరేమనుకుంటున్నారు? ఏం జాబ్ చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీ పిల్లల వయసు 16 ఏళ్ళ అయితే ఈ వీడియో చూడండి. రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ అయితే ఒక రూల్ అయితే తీసుకొని వచ్చింది. అదేంటంటే 16 సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలు సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని బ్యాన్ చేసే విధంగా గవర్నమెంట్ అయితే రూల్ తీసుకొని వచ్చింది. దీనివల్ల పిల్లలకి వాళ్ళు ఎడ్యుకేషన్ మీద కానీ ఇంకా వేరే ఉన్న వాళ్ళ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అలాగే టైం వేస్ట్ అవుతుంది. ఇంకా అశ్లీలత, ఇంకా ఇంటర్నెట్ మీకు తెలియదే ఉంది, అలాంటి వాటికి ఇంకా ఎడిక్షన్ అయిపోతున్నారని ఆల్రెడీ ఇప్పటికీ ఆస్ట్రేలియా ఇంకా ఫిన్లాండ్లో ఇలాంటి రూల్స్ అయితే వచ్చేసాయి. అలాగే పిల్లలందరూ ఫోన్కి ఎడిక్షన్ అయిపోయారు. ఒక్కసారి మానాలంటే మానరు. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం పట్ల మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో ఓకే గైస్, ఇప్పటి వరకు నా అప్డేట్స్ అయితే ఇవి. మన ఛానల్లో ఎంత వీడియోస్ పెట్టినా, ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నా కూడా మన ఛానల్లో కనీసం ఒక 1K కూడా రావట్లేదు, వ్యూస్ చూడట్లేదు. చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే వీడియో చేస్తున్నాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ నిజంగా వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్యూచర్లో మంచి బెస్ట్ కంటెంట్ తీసుకొని వస్తాను, వాల్యుబుల్ కంటెంట్. మళ్ళీ వచ్చే సాటర్డే అప్డేట్స్లో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ వంశీ. స్టే సేఫ్, నెవర్ గివ్ అప్. బాయ్.